ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. డబ్బు ఈవేళ ఉంటుంది, రేపు పోతుంది. ఆరోగ్యం చెడిపోతే మాత్రం రోగితో పాటు కుటుంబం మొత్తం కుంటుపడుతుంది. అందుకే ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఉంది. వైద్యరంగం వ్యాపారమయమైన తరుణంలో సామాన్య జనానికి వైద్యం అందడం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో తగిన వసతులు లేక రోగులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లే ఆర్థిక స్తోమత ఉండటం లేదు. దీంతో బడుగు బలహీన వర్గాలకు సరైన వైద్యం అందక తనువు చాలించే పరిస్థితి. దీనికి విరుగుడుగా అందరికీ అందుబాటులోకి వైద్య సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు విశేష కృషి చేస్తున్నారు. పల్లె పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని శ్రీనుబాబు చెబుతున్నారు. ఆ వివరాలను ఈరోజు స్పాట్లైట్లో చూద్దాం. అందరికీ అందుబాటులో వైద్య సేవలు తీసుకురావడమే తన లక్ష్యమని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. విజయ మోడల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య సంరక్షణ సంస్థల సహకారంతో రాజాం, పాలకొండ, శ్రీకాకుళంలో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సేవా దృక్పథంతో ఆసుపత్రులు ప్రారంభించామన్నారు. పల్లె పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవడం ఒక్కటే కాదని, శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కూడా బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు అని గుర్తించే ఉత్తరాంధ్రలో అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో అఫోర్డబుల్ హెల్త్ కేర్ లక్ష్యంగా పల్సస్ విజయ మోడల్ హాస్పిటల్ కృషి చేస్తోందన్నారు. ఉత్తరాంధ్రలో అఫోర్డబుల్ హెల్త్ కేర్ లక్ష్యంగా పల్సస్ విజయ మోడల్ హాస్పిటల్ సంయుక్తంగా అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్నాయి. G20లో టెక్ హెల్త్ సమ్మిట్లు నిర్వహించిన తాను G20 లక్ష్యాలలో ప్రధానమైన అంశం అందరికీ అందుబాటులోకి వైద్యం. దీనికి అనుగుణంగానే అందరికీ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే హెల్త్ కేర్ మోడల్ హాస్పిటల్ ప్రారంభించారన్నారు గేదెల శ్రీనుబాబు. ఈ ఆసుపత్రుల ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించగలమని గేదెల శ్రీనుబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. విజయ మోడల్ హాస్పిటల్ ద్వారా అందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చామన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తూనే గ్రామీణ సమాజాలు ఎదుర్కొంటున్న వైద్య ఆరోగ్య సవాళ్లను పరిష్కరిస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థిక వృద్ధి, సమాన అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే విద్య, విజ్ఞాన, వైద్య రంగాల ద్వారా తమ పల్సస్ విశేష సేవలు అందిస్తోందన్నారు శ్రీనుబాబు. ఈ వైద్య శిబిరాలలో 100 మంది వైద్యులు హాజరై దాదాపు 10,000 మందికి వైద్య పరీక్షలు చేశారు. పల్సస్ సంస్థ ద్వారా వివిధ సేవలు అందిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గేదెల శ్రీనుబాబు వైద్య రంగంలో కూడా తన వంతు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయం అందక నానా బాధలు పడుతున్న బడుగు బలహీన వర్గాలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నారు గేదెల శ్రీనుబాబు. పల్లె పేదలకు ఉచిత వైద్యం కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాను కూడా గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో గ్రామాలపై ఎంతో ప్రేమాభిమానాన్ని చూపుతున్నారు శ్రీనుబాబు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ సమకాలీన సమాజానికి ఏది అవసరమో దానిని వడిసి పట్టుకుని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. తాను చదివిన ఉన్నత చదువుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ సమాజానికి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తున్నారు. వైద్యో నారాయణో అనే నానుడిని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు అఫోర్డబుల్ హెల్త్ కేర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు గేదెల శ్రీనుబాబు. శ్రీనుబాబు కృషికి ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.